సజీవుడు, మన రక్షకుడు, మన కాపరి, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో మనకందరికి శుభములు. దేవుడు మనల్ని ప్రేమించి ఇంకను బ్రతికించుచున్నాడు. ఆయనను స్తుతించుటకు మనము బ్రతికి ఉన్నాము. ఆయన సారూప్యములోనికి మార్చబడుటకు మనము బ్రతికి ఉన్నాము. ప్రతిరోజు మనం ఈ విధంగా కూడుకోవడానికి దేవుడే మనకు సహాయం చేయుచున్నాడు. దేవుడే మనల్ని పిలుచుచున్నాడు. దేవునికి వందనాలు. ఇప్పటి వరకు దేవుని స్తుతించుటలో, ప్రార్థన చేయుటలో దేవుడు మనకు సహాయం చేయుచున్నాడు. ఇప్పుడు దేవుని మాటలు వినట. కీర్తనలు 31వ కీర్తన 7వ వచనాన్ని మనం ధ్యానం చేద్దాం. 31వ కీర్తన 7వ వచనము. నీవు నా బాధను దృష్టించి ఉన్నావు, నా ప్రాణ బాధలను నీవు కనిపెట్టి ఉన్నావు. కావున నీ కృపను బట్టి నేను ఆనందభరితుడనై సంతోషించెదను. ఇదే మాట ఇంగ్లీష్లో, ఐల్ బి గ్లాడ్ అండ్ రిజాయిస్ ఇన్ యువర్ అన్ఫెయిలింగ్ లవ్, ఫర్ యూ హ్యావ్ సీన్ మై ట్రబుల్స్ అండ్ యూ కేర్ అబౌట్ ద యాంగ్విష్ ఆఫ్ మై సోల్. ఇక్కడ 3 మెట్లు, అంటే దేవుడు మన పట్ల చూపించినటువంటి ప్రేమలో 3 మెట్లు మనకు కనపడుతున్నాయి. ఒకటి ప్రేమ. ఈ ప్రేమ తర్వాత దానికి తర్వాత స్టెప్ మెట్టు ఏంటంటే, మొట్టమొదటి మెట్టు ప్రేమ. దేవుడు మనల్ని చూచి ప్రేమించెను. మనకందరికీ తెలుసు దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించాడు. రెండవది, యూ హ్యావ్ సీన్ మై ట్రబుల్స్. అంటే ఈ ప్రేమకు రెండవ మెట్టు చూచుట. అంటే మన యొక్క శ్రమను, బాధను, ఇరుకులను, ఇబ్బందులను చూచేవాడు. మూడవ మెట్టు కేవలం చూడడం మాత్రమే కాకుండా, యు హ్యావ్ కేర్డ్. అంటే నువ్వు నాకు సహాయము చేశావు. దేవునికి స్తోత్రం. ఇది మూడవ మెట్టు. ఇది దేవుని యొక్క ప్రేమ. తెలుగులో నాకు ఇష్టమైనటువంటి మాట ఏంటంటే, నీవు నా బాధను దృష్టించి ఉన్నావు, నా ప్రాణ బాధలను నీవు కనిపెట్టి ఉన్నావు. నా బాధ, నా శ్రమ, నా శోధన ఒక్కొక్కసారి చాలా మందికి తెలియదు. ఇప్పుడు కూడా మనము కొంచెం అనారోగ్యం ఉన్నటువంటి వారి కొరకు ప్రార్థన చేస్తాం కదా. క్యాన్సర్ వచ్చింది, పలానా వ్యక్తికి క్యాన్సర్ వచ్చింది అంటే ఒక పదము వరకే, లేదా కొంచెము భయము పుట్టించే రోగము అన్న వరకే మనకు కనబడుతుంది, వినబడుతుంది. కానీ నిజముగా దృష్టించి కనిపెట్టుట అంటే తాను ఎంత శ్రమ గుండా వెళ్తున్నాడో, ఆ క్యాన్సర్ కానీ, ఇంకొక రోగం కానీ, ఇంకొక శ్రమ కానీ వచ్చినప్పుడు వాళ్ళు ఎంత బాధలో వాళ్ళు ఉంటారో కనిపెట్టి చూడగలిగినటువంటి వాడు యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం. పిల్లలు కూడా ఎగ్జామ్స్ రాస్తారు. పిల్లలు ఎగ్జామ్స్ మనము సింపుల్గా ఎగ్జామ్లో మంచి జ్ఞానం ఈ ప్రభా, తెలివి ప్రభా, గుర్తు పెట్టుకోవడానికి మెమరీ ప్రభా అని మనం ప్రార్థన చేస్తాం. వాళ్ళు ఎంత టెన్షన్ ఉంటుందో, ఎంత భయం ఉంటుందో. ఈ ఈ టెన్షను, భయము, కానీ దేవుడు వాళ్ళ యొక్క హృదయాలను చూడగలిగినటువంటి ప్రేమ. అంటే మన బాధను చూడగలిగినటువంటి ప్రేమ. నాకు తెలిసి మనకు కలుగుతున్నటువంటి బాధ సంపూర్ణంగా దేవునికి మాత్రమే తెలుసు. ఈవెన్ నేను అంటాను, వైద్యులకు కూడా మనలో ఉన్న శరీరంలో ఉన్న గాయాలను చూడగలుగుతారేనేమో కానీ మనసులో ఉన్నటువంటి కలవరము, భయము చూడలేరు. వాళ్ళు చూడలేరు, మన సొంత వాళ్ళు కూడా చూడలేరు. కనుక మన శ్రమను, మన బాధను, మన వేదనను, మన కలవరాలను చూడగలిగినటువంటి వాడు యేసుక్రీస్తు మాత్రమే. దేవునికి స్తోత్రం. నిర్గమకాండంలో వారు ఇశ్రాయేలీలు ఐగుప్తులో బానిసలుగా ఉన్నప్పుడు వారి మొరలను
ఆయన విన్నాడు, ఆయన చూడగలిగాడు. అది నాకు చాలా ఇష్టమైనటువంటి మాట. నిర్గమాకాండంలో ఆ, దేవుడు వారి యొక్క మొరను చూచాడు, విన్నాడు. విని చూడడం మాత్రమే కాక వారిని విడిపించాడు. ఈ రాసినటువంటి దావీదు గారు రాసినటువంటి ఈ కీర్తనకారునికి కూడా తన జీవితంలో తన జీవితంలో వచ్చినటువంటి శ్రమలు, బాధలు, వేదనలు, కలవరములలో దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క సహాయాన్ని ఆయన రుచి చూడగలిగాడు. కుటుంబంలో కుటుంబంలోనే దూరంగా, కుటుంబంలోనే ఎన్నిక లేనివానిగా ఉన్నటువంటి స్థితిని దేవుడు చూడగలిగాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ మొట్టమొదటి పాఠం ఏమిటంటే మనందరి జీవితాలలో మన బాధ మన బాధ ఎవరు చూచినా చూడకపోయినా విన్నా వినకపోయినా దేవుడు చూచుచున్నాడు. ఇది ఒక స్త్రీ దేవునికి ఒక పేరు పెట్టేసింది. ఏంటంటే నీవు చూచుచున్న దేవుడవు. చూచుచున్న దేవుడవు అంటే నేను ఐగుప్తురాలని, నేను హింసించబడుతున్న దానిని, నేను మరణ భయంతో ఉన్న దానిని, నేను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టబడిన దానిని, ఇంత స్థితిలో ఉన్నటువంటి నన్ను నీవు చూచావు. నువ్వు చూచుచున్నటువంటి దేవుడవు. ఈ అనుభవము అనేకుల జీవితాలలో దేవుడు జరిగిస్తూ వస్తున్నాడు. వాక్యంలోను, క్రైస్తవ చరిత్రలోను, మనందరి జీవితంలోనూ దేవుడు చూస్తూ ఉన్నాడు. దావీదు గారు కూడా నేనే పాటి వాడను, దేవుడు నన్ను ఇంతగా హెచ్చించుటకు నేనే పాటి వాడను. గొర్రెలు కాచుకుంటున్నటువంటి నన్ను ఇశ్రాయేలులకు రాజుగా చేసినటువంటి దేవుడు. బైబిల్లో ఎంతోమంది ఎస్తేరు ఏ పాటిది? తల్లిదండ్రులు లేనటువంటిది, ఇతర దేశంలో ఉన్నటువంటిది. దేవుడు ఎంతగా వారి యొక్క శ్రమను, వారి యొక్క బాధను చూచి సహాయము చేస్తూ వస్తున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు చూచువాడు, శ్రమను చూచువాడు. అయితే ప్రస్తుతము మనం క్రైస్తవులముగా అనేక భౌతికమైనటువంటి శ్రమలు ఒకవైపు ఉంటే దేవుడు మనం చూసినప్పుడు ఈ ఈ బాధలన్నిటికంటే వీళ్ళకు ఇంకొక బాధ ఉంది. ఈ బాధలు అందరికీ ఉంటూనే ఉంటాయి. ఈ బాధలు, ఈ భౌతికమైనటువంటి శ్రమలు ఇతరుల ద్వారా, శత్రువుల ద్వారా చనిపోయేంత వరకు ఉంటాయి. దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, నా దినములు లెక్కించబడ్డాయి, ఆ దినముల వరకు నేను ఉండడానికి ఎంత స్వస్థత అవసరమో, ఎంత సహాయం అవసరమో అది దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఇప్పుడు దేవుడు మనలో చూస్తున్నటువంటి ఒక అతిపెద్ద రోగము ఏంటంటే హృదయం అన్నటువంటి ఘోరమైనటువంటి వ్యాధి కలిగినటువంటిది. ఇది పాపానికి కేంద్రమైనటువంటిది. ఎంత ప్రమాదము అంటే ఎఫెసీ పత్రిక 2:1 పాపముల చేత చచ్చిన వారై ఉండగా దేవుడు మిమ్మల్ని చూచెను. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించెను. అయితే ప్రేమించి ఏం చేశాడు? ఎందుకు ప్రేమిస్తున్నాడు? మనలో ఏమీ రోగం ఉందని ఆయన ప్రేమిస్తున్నాడు అంటే పాపం అనేటటువంటి రోగం, పాపం అన్నటువంటి రోగము, దాని యొక్క ఫలితము, జీతము రెండవ మరణం. దేవుని దృష్టి చూడండి. ప్రస్తుతము దేవుని దృష్టి ఎవరి మీద? దేవుని ప్రేమ ఎవరి మీద? ఎవరైతే ఈ పాపములో కొట్టుమిట్టాడుచున్నారు. రోమపత్రికలో 7వ అధ్యాయంలో ఈ శ్రమ తట్టుకోలేక ఒక వ్యక్తి అంటాడు, అయ్యో ఇంత దౌర్భాగ్యుడను,
ఏందయ్యా ఏమైంది నీకు? ఎందుకు అయ్యో అంటున్నావు? కాలు ఇరిగిందా? చేయి ఇరిగిందా? ఏమన్నా రోగం వచ్చిందా? లేదు లేదు లేదు, పాపం ఉంది నాలో. నా శరీరంలో పాపం ఉన్నది. నేను ఏదైతే చేయాలనుకుంటున్నానో అది చేయడం లేదు. ఏదైతే ద్వేషిస్తున్నానో, నేను ఇప్పటి నుంచి ఆ పాపం చేయకూడదు అని అనుకుంటున్నాను, అదే చేస్తున్నాను. ఈ ఈ ఈ పోరాటంలో నేను ఉన్నాను ప్రభువా. ఇది బాధ, శ్రమ. ఈ బాధను దేవుడు దృష్టించి ఉన్నాడు. ఈరోజు ఒక కొత్త కోణం ఏంటంటే, మనలో ఏ బాధ లేదనుకోండి, పాపము వల్ల మనకు బాధ లేదు. మన బాధంతా, నా బాధ కూడా అదే. శరీరంలో కొంచెం కాలు నొప్పో, చేయి నొప్పో, నడుము నొప్పో, ఈ బాధ మనకు హైలైట్ అవుతుంది. శరీరంలో ఉన్నాం కాబట్టి అది మనకు బాగా గుర్తుకొస్తుంటుంది. లేదా ఏదైనా మన బంధువుల్లో ఏదైనా ఒక శ్రమ ఉంటే అవన్నీ మనకు బాగా గుర్తుకొస్తాయి. వాటి విషయంలో దేవుడు తన చిత్తానుసారముగా ప్రేమించి మనల్ని చూచి మనకు సహాయం చేస్తాడు. అది చిన్నది. అది రెండవది. అతి పెద్దది. ఇప్పుడు అతి పెద్దది ఏంటంటే, ఎవరు ఈ రోగాన్ని కనిపెట్టి ఏడుస్తున్నారు? ఎవరు హృదయ వ్యాధిని గుర్తించారు? ఆ? ఆ హృదయ వ్యాధిని గుర్తించుట కూడా పరిశుద్ధాత్మ దేవుని పనే. దేవుడు మనల్ని కనికరించి, పరిశుద్ధాత్మ దేవుడు మన పాపమును చూపిస్తే తప్ప మనలో ఇంత పాపం ఉందన్నటువంటిది కనపడదు. ఇంత రోగం ఉన్నటువంటిది మనకు కనపడదు. మనం బాధపడం కూడా. ఐ డోంట్ నో హౌ మెనీ ఆఫ్ యు ఆర్ సఫరింగ్. ఎంతమంది దేవుని నుండి నేను దూరంగా ఉన్నానే అన్న బాధ, అన్న కలవరము ఎంతమందిలో ఉందో లేదో, అది వింటున్నటువంటి నీకు, బోధిస్తున్నటువంటి నాకే తెలియదు. నీకేమేమి బాధలు ఉన్నాయి లిస్ట్ చెప్పండి అంటే అన్నీ మనం చెప్తాం. శరీర సంబంధమైనటువంటివి, భర్తకో, భార్యకో, పిల్లలకో బాగలేదు, తప్పు లేదు. మన భౌతికమైనటువంటి శ్రమలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు చెప్పుట తప్పులేదు, ప్రార్థించుట తప్పులేదు. దేవుడు వాటి విషయమై తన చిత్తానుసారంగా జవాబిస్తాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు రెండవ కోణము, ముఖ్యమైనటువంటి కోణము, క్రీస్తు పిల్లలముగా క్రీస్తు పిల్లలముగా మనకు దేవుడు మాట్లాడుతున్నటువంటి విషయం ఏమిటంటే, కీర్తనకారుడు ఏమంటున్నాడు? నేను ఇప్పుడు సంతోషిస్తున్నాను ఆయన కృపను బట్టి. ఎందుకు? ఆయన నా ప్రాణ బాధలను దృష్టించి ఉన్నాడు, కనిపెట్టి ఉన్నాడు. వింటున్నటువంటి నీ హృదయాన్ని దేవుడు చూస్తే, ఈమె ఏ విషయమై బాధపడుతుంది? ఈయన ఏ విషయమై బాధపడుతున్నాడు అని ఒకవేళ దేవుడు నిన్ను ప్రశ్నిస్తే, ఒకవేళ దేవుడు వచ్చి అడిగింది అనుకోండి, ఏమమ్మా నీకేం సమస్యలు ఉన్నాయంటే, ఏం సమస్యలు ఉన్నాయంటే మళ్ళా మనము అదే ఫస్ట్ లిస్ట్ చెప్తామేమో. ఫస్ట్ లిస్ట్ అది సెకండ్ లిస్ట్గా పెట్టుకుందాము. ఫస్ట్ లిస్ట్ ప్రభువా, ఇవి ఉండనే ఉంటాయి కానీ నాకైతే ఈ పాపం విషయంలో నేను బయటికి రాలేకపోతున్నాను. నీ రూపంలోనికి నేను ఇంకా మార్చబడలేదు. నీ ఆత్మస్వరమును వినేటటువంటి చెవులు నాకు ఇంకా రాలేదు. ఇదొక రోగం ప్రభువా. నీకు సాక్షిగా నేను ఉండలేకపోతున్నాను. నేను బోధిస్తున్నా కానీ నేనే సరిగ్గా లేను ప్రభువా. నన్ను ఏమన్నా చేసి, నేను ఎంత శ్రమల గుండానైనా నన్ను తీసుకుని వెళ్ళి, నన్ను క్రమశిక్షణలో పెట్టి నన్ను నీ రూపంలోనికి మార్చవా ప్రభువా. ఆ రిక్వెస్ట్లు
ఎప్పుడు నీవు వ్యక్తిగతంగా దేవుని దగ్గర చెప్పుకుంటావు. అది బయట చెప్పుకోవడానికి రాదది. ఇప్పుడు మన ప్రార్థన మనవులు అనేకులకు చెప్తుంటాము. ఇవి చెప్పగలుగుతామండి? ఇదిగో నాకు ఈ పాపం ఉంది, నేను ఈ పాపంలో ఉన్నాను, నా కొరకు ప్రార్థన చేయండి అని చెప్పగలుగుతామా? ఆ వాతావరణం లేదు. అది చెప్పకుండడం కూడా మంచిదే. దేవుని దగ్గర చెప్పుకుంటే చాలా బాగుంటాయి. చెప్తే మళ్ళా దానికి వాళ్ళను మనం పాపం చేసినట్టు వారవుతాం. వాళ్ళు తీసుకుని పోయి ఇంకొకరికి చెప్తుంటారు. ఇదిగో పలానా స్త్రీ పలానా ఆయన పాపంలో ఉన్నారంట. కనుక దేవుని దగ్గర దేవుడు నన్ను ప్రేమించి తన కృప చొప్పున నన్ను కనికరించి నా బాధను చూచి, గలతీ పత్రికలో ఒకప్పుడు మునుపు మీరు ఈ లోక మూల పాఠములకు మీరు బానిసలయ్యారు, దేవుడు లేని జనులుగా పిలువబడ్డారు. ఇప్పుడైతే సజీవుడైనటువంటి దేవుని దగ్గరికి మీరు రాగలిగారు. అప్పుడైతే బానిసత్వములో పౌలు గారు ధర్మశాస్త్రం అనేటువంటి బానిసత్వంలో ఆ శ్రమను తట్టుకోలేక, ఆ బాధను తట్టుకోలేక, ఈ ధర్మశాస్త్రం నన్ను ఎవరు విడిపిస్తారు, ఈ మూల పాఠాల నుంచి నన్ను ఎవరు విడిపిస్తారు, ఈ మూల పాఠాల నుంచి ఎవరు విడిపిస్తారు? ఆ బాధ, ఆ శ్రమ దేవుడు చూచి మనకు సహాయం చేస్తాడు. బైబిల్‌లో ఎంతోమంది ఎంతోమంది దేవుడు ప్రేమించి వారి బాధను నుంచి తప్పించేవాడు. యోసేపు గారి జీవితంలో ఒక శ్రమ వచ్చింది. ఏం శ్రమ? అవతల వ్యక్తి జారత్వాన్ని ప్రోత్సహిస్తుంది. జారత్వాన్ని ప్రోత్సహిస్తున్నప్పుడు ఈయనలో కలవరం, భయం, కలవరము, భయము దేవుడు చూచి దాని నుండి పారిపోయే శక్తినిచ్చాడు. దేవునికి స్తోత్రం. ఏ విషయంలో బాధ, శ్రమ, కలవరము, ఏ విషయంలో భౌతికమైనటువంటివి ఉన్నాయి ఉన్నాయి ఉన్నాయి, వాటి విషయమే ప్రార్థన చేయుట, దేవుని దగ్గర చెప్పుట తప్పు కాదు. ఇది రెండవది, ఇది ముఖ్యమైనటువంటిది. ఎంతమంది మానసిక రోగాలు, హృదయ సంబంధమైనటువంటి రోగాలు, యేసుక్రీస్తు అంటున్నాడు ఒక సంఘంతో, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 9-10 వచనాలు. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము ఒక సంఘంతో మాట్లాడచ్చు. స్మరణ సంఘముతో నీ 9-10 వచనాలు. నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడవే. తాము యూదులమని చెప్పుకొనొచ్చు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణ నేనెరుగుదును. నీవు పొందబోవు శ్రమలకు భయపడకుము. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటమిచ్చెదను. నాకు తెలుసయ్యా నీ సహనము, నీ ఓర్పు నాకు తెలుసు, నీ శ్రమ నాకు తెలుసు, అపవాది ద్వారా ఎంత శోధించబడుతున్నావో నాకు తెలుసు, నీ దరిద్రతను నాకు తెలుసు. మన దేవుడు చూడండి, అటు భౌతికముగా నీ దరిద్రత నాకు తెలుసు. ఇక్కడ దరిద్రత అన్న పదము మనకు తెలిసిన అర్థం ఏంటంటే లేమి, ఏమి లేని స్థితి, డబ్బులు లేని స్థితి, పేద స్థితి.
కానీ అది కాదు. అది మనకు తెలిసినటువంటి అర్థం అది కాదు. ఇదే 3వ అధ్యాయంలో నీవు ధనవంతుడవే కానీ నువ్వు దరిద్రుడు. ఎవరు? లవదోకియ సంఘం వాళ్ళు. చాలా డబ్బుంది. కానీ దేవుడు చూసినప్పుడు నువ్వు దరిద్రుడవు. ఇక్కడ నీ దరిద్రతను నేను ఎరుగుదును. నీ దరిద్రతను, నీ పేద స్థితిని, ఆత్మలో దీనత్వము, నీ తగ్గింపు నేను ఎరుగుదును. తగ్గింపు అన్న మాట ఎప్పుడు వస్తుందో తెలుసా అండి? ఎవరైనా ఎదిరించినప్పుడు, ఎవరైనా మనకు విరోధముగా తిరిగినప్పుడు, మనము మౌనముగా ఉండే మనస్సు తగ్గింపు అంటారు. ఏమి ఎవ్వరు లేనప్పుడు, ఎవ్వరు ఏం చేయకపోతే తగ్గింపు వేషాలు చాలా వేసుకుంటా నేను. ఎవరైనా ఏమన్నా అన్నప్పుడే కదా తగ్గింపు అన్నటువంటి దానికి క్రియారూపం వస్తుంది. అది ఎవరిస్తారు? యేసుక్రీస్తు మనలో ఉంటేనే వస్తుంది. ఎవరు ఏమనక అనక అననంత వరకు తగ్గింపు వేషాలు ఎన్నైనా వేసుకుంటాం మనం. ఇక్కడ తగ్గింపు, సహనం ఎప్పుడు? అపవాది శోధించినప్పుడు, అపవాది కొంతమంది ద్వారా, అబద్ధ అపోస్తలులు, అబద్ధ యూదులు వాళ్ళు వచ్చి హింసించినప్పుడు తగ్గింపు. ఈరోజు పాఠము, దేవుడు ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమ మనల్ని చూస్తుంది, చూచి మనకు సహాయం చేస్తుంది. ఇది భౌతికంగా జరుగుతుంది, ఆత్మీయంగా జరుగుతుంది. ఈ ప్రక్రియ భౌతికంగా జరుగుతుంది, ఆత్మీయంగా జరుగుతుంది. క్రొత్త నిబంధన వెలుగులో అపోస్తలులు, విశ్వాసులు ఈ రెండవ దానికి పెద్దపీట వేశారు. రెండవ దానికి, ఈ రెండవ విషయంలో అసలు క్రైస్తవులు దేని విషయం బాధపడుతున్నారండి? సువార్త చెప్పినందుక? దేవునికి స్తోత్రం. సువార్త చెప్పినందుకు శ్రమలు వస్తున్నాయి. దేవుడు ప్రేమిస్తున్నాడు, దేవుడు వారిని చూస్తున్నాడు, దేవుడు వారికి సహాయం చేస్తాడు. ఈ క్రైస్తవులకు ఎటువంటి శ్రమలు వస్తున్నాయి? ఏం బాధ మీకు? ఏ విషయం కలవరం ఉంది అంటే, నా పిల్లలు ఇంకా రక్షణ పొందలేదు సార్, నా పిల్లలు ఇంకా రక్షణ పొందలేదు అన్న బాధ ఎక్కడైనా ఉందా? నా పిల్లలు ఇంకా పాస్ కాలేదు సార్, లేకపోతే నా పిల్లలు ఇంకా మంచిగా ఉద్యోగం రాలేదు, వివాహం కాలేదు, పిల్లలు కాలేదు. ఈ లిస్ట్ ఎక్కువ మన మనసే అక్కడ అటువైపు ఉందేమో. టోటల్ మనసే అటువైపు ఉందేమో. నేనేమంటానంటే ఒక సూత్రము, ఇటువైపు తిరగండి, అక్కడ ఏవి కావాలన్నా అవన్నీ వస్తాయి. ఇటువైపు తిరిగితే చాలు. మొదట ఆయన నీతిని, రాజ్యమును వెదికేటట్లు మనము మన మనసు ఆయన వైపుకు తిప్పామనుకోండి, ఆయన మన పనులు చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నాకు ఉద్యోగం రావడం లేదు మమ్మీ, డాడీ అంటే, బాగా చదవండి, బాగా కష్టపడి చదవండి అనకంటే యేసు వైపు చూడు, యేసు వైపు చూడు. నిజముగా నిజమైనటువంటి ప్రార్థన, నిజమైనటువంటి ప్రార్థన యేసు వైపు చూస్తే, యేసు వైపు, అయ్యా ఇది నా సమస్య, ఇది నా భర్త సమస్య, నా భార్య సమస్య, నా పిల్లల సమస్య, మేము ఇంకా నీకు దగ్గరికి రాలేకపోతున్నాము. నిజముగా, హృదయపూర్వకముగా దేవుడు ఎక్కడ స్వస్థత చేయాలనుకున్నాడో, ఎక్కడ మారు మనసుని ఇవ్వాలనుకున్నాడో, ఎక్కడ ఏ విషయంలో మనల్ని అభివృద్ధి చేయాలనుకున్నాడో, ఆ ఏరియాలో దేవుని దగ్గర మనం మొరపెడతాం.
నిజముగా మొరపెట్టినా దేవుడాలకించకుండునా, సహనముతో కనిపెట్టిన సహాయం చేయకుండినా, జీవము గల దేవుడు మౌనముగా నుండునా, జీవము గల దేవుడు మౌనముగా నుండునా, తన పిల్లల కాయనా మేలు చేయకుండు. జీవము గల దేవుడు అంటే చూస్తున్నవాడు, సజీవుడు, సజీవుడు. ఉం? దేవుని దగ్గర మనము నిజముగా మొరపెట్టాలి. పరలోకపు తండ్రి నడిగినా మంచి ఈవులియకుండునా. ఆ పదం నాకు ఇష్టం. మంచి ఈవులు, మంచి ఈవులు, మంచి బహుమానాలు, మంచి బహుమానాలు, రక్షణ, ఆత్మీయ ఎదుగుదల. పరలోకపు తండ్రిని మనము ఈ ఈ శ్రమలను మనము ఆయన దగ్గరికి తీసుకొని రావాలని ఈరోజు పాట. ఈ ఈ ఈ దావీదు గారైతే తన శ్రమలను తను జీవించిన కాలంలో తన శ్రమలను దేవుడు చూచి ఉన్నాడు, నాకు సహాయం చేసి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అయితే మన శ్రమ ఏంటి ఇప్పుడు? నా శ్రమ, నా 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 పాపపు బాధ. అయ్యో, ఈ శరీర పోరాటం నుండి ఎవడు విడిపించగలడు? యేసుక్రీస్తుని మనము కేవలం ఒకవైపుకే కట్టేశాము. ఎవరు యేసుక్రీస్తు నాకు? ఎవరు నాకు యేసుక్రీస్తు? నా పాపము నుంచి రక్షించేవాడా, లేదా కేవలము నా భౌతికమైనటువంటి అవసరాలు తీర్చడానికే ఉన్నటువంటి వాడా? నేనేమంటానంటే మొట్టమొదటి రెండు. దేవుడు అది చేస్తాడు, ఇది చేస్తాడు. కానీ యేసు అన్న పదానికి ఏంటి అర్థము? రక్షకుడు. దేనికి రక్షకుడు? ఏం రక్షించడానికి ఆయన వచ్చాడు? పాపముల నుండి విడిపించుటకు. అదే కదా సమస్య, అదే కదా బాధ. ఆ బాధనే లేదనుకోండి, ఇక వైద్యుడెందుకు? రోగమా లేకపోతే వైద్యుడెందుకు? ఆరోగ్యంగా ఉన్నోళ్ళు డాక్టర్ కాడికి పోతారండి? పోరు. ఏదన్నా అనారోగ్యం వస్తేనే డాక్టర్ కాడికి పోతారు. నాకు పాపం విషయమై ఏం అవసరం, మాకు సంబంధమే లేదు, అసలు దాని గురించి ఆలోచన లేదు అని అన్నామనుకోండి, యేసుక్రీస్తు అవసరం లేదు. ఎందుకంటే ప్రైమరీగా ఆయన మనల్ని పాపం నుంచి బయటికి తీసుకొని రావడానికి, రక్షించడానికి, మనలో విశ్వాసము పెంచడానికి భౌతికమైనటువంటి జవాబులను ఇస్తాడు. భౌతికమైనటువంటి స్వస్థతలను, అద్భుతాలు చేస్తాడు. ఎందుకు? మనలో ఆయన మీద విశ్వాసము పెరగడానికి. మనలో ఆయన ఆయన మీద విశ్వాసము పెరగడానికి ఆయన సహాయము చేస్తాడు. నాలో పాపముందని, నాలో పాపముందని, ఆ భారం ఉందని, ఆ పోరాటం ఉందని, బాధ ఉందని, ఈ పాపంతో నేను చనిపోతే ఎక్కడికి పోతానేమో అని భయము, అది ఆ శ్రమ దేవుడు చూచినప్పుడు మనకు సహాయం చేస్తాడు. మనకు సహాయం చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మన పాపములను, మనం ఎవరెవరికైతే కొరకైతే ప్రార్థన చేస్తున్నాము, నా భర్త కొరకు, దేని కొరకు ప్రార్థన చేస్తున్నావు? భర్త కొరకు. భార్య కొరకు ఏం ప్రార్థన చేస్తామండి? పిల్లల కొరకు ఏం ప్రార్థన చేస్తున్నావు? ఎప్పుడు అదే లిస్ట్ అయినా? ఫస్ట్ లిస్ట్ అయినా? మంచి చదువు, ఉద్యోగము, వివాహము, పిల్లలు, మంచి ఇల్లు.
తప్పు కాదు కదా? When was the last time you prayed for the salvation of your children truly? When was the last time you prayed for your spouse for their salvation truly? పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. జీవం గల తండ్రి, ఈ వాక్కులు ప్రభు నాలో మాలో ఫలింప చేయమని యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, మన రక్షకుడు పాపము నుంచి విడిపించగల యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క పాపములను ఒప్పింప చేసి పాపములో నుండి సత్యములోనికి నడిపించగల పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయము సహవాసము మనకందరికి సదాకాలము తోడై ఉండును గాక. ఆమెన్. ఆమెన్. దేవుడు మనం